నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఉన్నందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 20 ఎకరాలలో డంపింగ్ యార్డ్ ఉండవలసిన అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్ లేఖ రాసి పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డ్ ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. బయో మైనింగ్ పద్ధతుల ద్వారా డంపింగ్ యార్డ్ శుద్ధి చేసేలా దాదాపు రోజుకు 50 ఎంటీస్ చెత్త సేకరిస్తున్నామని అన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ డంప్ యార్డ్ గురించి చాలా వాదనలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఈ పొగ వస్తుందనేసి చాలా మాకు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి జనాలతో మరియు ఈ ఈ వాళ్ళతో ప్రజలతో. కానీ యాక్చువల్గా ఏంటంటే మాకు రోజుకు 50 ఎంటీ చెత్త, దాదాపు 50 ఎంటీ చెత్త మేము అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. కలెక్షన్ చేసేసి సెగ్రిగేషన్ చేసేసి అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. మాకు అదొకటే డంప్ యార్డ్ ఉంది. అది 6 ఎకరస్, దాదాపు 6 ఎకరమ్స్లో ఉన్నది. కానీ అది చాలా చిన్నదైనందువలన ఏమైందంటే గత ఒక 10-15 ఇయర్స్ నుంచి అక్కడే మేము డంప్ చేయడం వలన, చాలా చిన్నగా ఉండడం వలన అది అక్కడ పొగ రావడం జరుగుతుంది. కానీ మేము ఈ 10-15 డేస్ నుంచి డైలీ రెగ్యులర్గా వాటర్ దానిలో చేసేసి ఒక 75% మేము కంట్రోల్ చేయగలిగినాము. ఇంకా అక్కడ ఈ ర్యాక్ పిక్కర్స్ అనేసి 11 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ప్లాస్టిక్ అవన్నీ ఏరుకోవడం జరుగుతుంది. దాంతో ఈ మున్సిపాలిటీస్కు కూడా ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ బయోమైనింగ్ చేద్దామనేసి 1 మంత్ బ్యాక్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. కానీ అప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షం వలన, ఆ వర్షంలో తడిగా ఉన్నటువంటి దానిలో వాళ్ళు చేయలేకపోతారని చెప్పారు. ఆ డిసెంబర్ మంత్లో మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇతర మున్సిపాలిటీస్లో కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మేము డంప్ యార్డు కొంచెం పెద్దగా, దాదాపు 20 ఎకర్స్ ఉంటే బాగుంటుందనేసి అనుకుంటున్నాము. కాబట్టి ఆ డంప్ యార్డ్ను, కొత్త డంప్ యార్డ్ను అలాట్ చేయమనేసి కలెక్టర్కు అడుగుతాము. అడిగిన తర్వాత అది ఊరి బయట ఉంటే మనకు ఈ ఆరోగ్యకరంగా మనం ఉంటాము. ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఏమి ఇబ్బంది పడొద్దు, వాళ్ళు ఆందోళన చెందొద్దు. ఈ రీసైక్లింగ్ అనేది 2 డేస్ నుంచి మేమే కంపోస్టింగ్ అక్కడ చేయడం జరుగుతుంది. అందులో ఈ కంపోస్టింగ్ చేస్తే దానిలో నుంచి వచ్చిన ఎరువుతో మనము మున్సిపాలిటీకు రెవెన్యూ కూడా రావచ్చు. కాబట్టి మేము అందులో ఆ వర్క్స్లో ఉన్నాము. దయచేసి అందరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము కొత్త డంప్ యార్డు కోసము కలెక్టరేట్ను రాస్తున్నాము. అక్కడ అలాట్ కాగానే ఈ డంప్ యార్డ్ను, ఆ కొత్త డంప్ యార్డ్ సుమారు 20 ఎకర్స్ ఉంటే మనకు బాగుంటుంది అనేసి మా యొక్క భావన. థ్యాంక్ యూ.